ఈ కాలం సల్లగుండా అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టే ఉన్నది పరిస్థితి చూస్తుంటే. ఓ దిక్కు పట్నంలోనేమో ఒద్దనంగా పొట్టు పొట్టు వానలు దంచుతున్నాయి. ఇక ఒకటే పారి బొమ్మనంగా వాన పడేటాలకు శానా కాలనీలలో వరదలొస్తున్నాయి. కానీ శానా ఊళ్ళల్లో మాత్రం వర్షాలు లేక అక్కడి జనాలు ఇగో ఇప్పటికి సుతం ఇట్లా పూజలు చేస్తున్నారు. ఆగస్టు నెలొచ్చినా సరిపోను వానలు వడకపోయేటాలకు రైతులు అరిగోస పడుతున్నారు. మొదటి వానలకు బోర్లు బాయిలున్నోళ్లు నాట్లెత్తే ఇప్పుడు వర్షాలు వడకపోయేటాలకు ఏసిన నాట్లు సుతం ఎండిపోయి భూములన్నీ నెర్రలు వాసే పరిస్థితి మోపైతున్నది ఆడాడా. గందుకే వర్షాలు దండిగా పడి చెర్లు కుంటలని నిండి పంటలు మంచిగా వండాలని కప్పతల్లాట ఆడిరు పెద్దపల్లి జిల్లా మంతిని మండలం సూరాయపల్లి ఊరోళ్లంతా. ముందుగాల ఊళ్ళో ఉన్న అంజన్న గుళ్ళే స్వామికి 108 బిందెల నీళ్లతోని జలాభిషేకం చేసిర్రు. అటెంక డప్పు సప్పుల నడుమ ఊరంతా తిరుక్కుంటా కప్పతలాట ఆడిర్రు. అటెంక చేతిపాటి నాయకుడు ఆరేలి కిరణ్ అన్న ఊరోళ్ళందరికీ అన్నదానం చేసి కడుపు సల్లబడగొట్టిండు. ఈ కప్పతల్ల ఆట గురించి ఈ అన్న గిట్లా మాట్లాడుకొచ్చిండు. కప్పతల్లి మరియు గ్రామ దేవతలను ఆడితే వర్షాలు కురుస్తాయని మా గ్రామ పెద్దలందరూ ఆనవాయితీ. గతంలో కూడా మేము ఇలానే కప్పతల్లాడి గ్రామ దేవతలకు నీళ్ళాభిషేకం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి చాలా వర్షాలు కురిసినాయి. మా ఊరు చాలా ఆనందంగా ఉండే. ఇప్పుడు వర్షపాతం చాలా లోటుగా ఉన్నందుగా రైతులందరూ చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఈ గ్రామ దేవతల నీలాభిషేకం మరియు కప్పతల్లి ఆటతో వర్షాలు కురుస్తాయని మా పెద్దల నమ్మకం. దానిలో భాగంగా ఈరోజు సూర్యాపల్లె గ్రామంలో మా గ్రామ మహిళలు, అక్కచెల్లెలు, అన్నదమ్ములు అందరం కలిసి ఊరు మొత్తం పెద్ద మొత్తంలో ఈ ఊరేగింపుగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మేమిట్లా కప్పతల్లి ఆడినాం కాబట్టి ఎప్పటి లెక్కనే ఈ ఏడు కూడా వర్షాలు దండిగా పడతాయన్న నమ్మకం ఉన్నది. వర్షాలు మంచిగా పడితే అన్ని ఊళ్ళల్లో రైతులకేం డోకా లేకుండా ఉంటది. వర్షాలు పడితేనే పంటలు బ్రహ్మాండంగా వండుతాయి. పంటలు వండితేనే రైతుల కండ్లల్లో ఆనందం ఉంటది. పల్లెలు కలకలలాడతాయని అంటున్నారు అక్కడి రైతులు. మరి వాళ్ళ నమ్మకాన్ని నిజం చేసి ఆ వరుణ దేవుడు సాలినన్ని వర్షాలు కురిపియాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. అయినా ఈ వర్షాలు అవసరం లేని పట్నంలో పడుకుంటా పట్నం జనాలను పరిశాన్ చేసే బదులు అదే వానలు పల్లెలలో పడితే రైతులు మస్తు ఖుషి అవుతురు. ఏందో ఏమో పోండ్రి, అవసరం ఉన్న జాగల వర్షాలు పడక రైతులు గోసపడుతుంటే అవసరం లేని పట్నంలో మాత్రం బొమ్మానంగా వర్షాలు పడి ఇక్కడ జనాలు మస్తు పరిశాన్ అవుతున్నారు. మరి ఆ వర్ణదేవుడు ఇప్పటికైనా వర్షాలతోని అక్కరున్న పల్లెలలో వర్షాలు మంచిగా పడేటట్టు చూడాలని అన్ని ఊళ్ళల్లో రైతులు మొగులు దిక్కు ముఖం పెట్టి మొక్కుతున్నారు.